శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జీవితంలో ఎంతో అద్భుతమైన ఆనందమైన సుదినముగా నేను తెలుపుకుంటున్నాను. ఈరోజు స్వామివారిని కలవడం ఎందుకు క్రోవి పార్థసారథి గారంటే ఇంత ఆనందం అంటే, నేను మొట్టమొదట శ్రీ విద్య అంటే ఏమీ తెలియని ఒక సూత్రంలో పుట్టిన అమ్మని. కానీ అమ్మవారి పట్ల భక్తి అయితే ఎప్పుడూ ఉండేది. అనుకోకుండా ఏప్రిల్ నెల 2000 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు అక్షయ తృతీయ రోజు ఒక మహనీయుడు తనకి తానే వచ్చి శ్రీ విద్య ఇస్తానమ్మా అన్నారు. అదేంటో కూడా తెలియదు, కానీ ఆయన ఇవ్వడం. ఇంకొక అదృష్టం ఏంటంటే ఆయన దగ్గర ఉండి 41 రోజులు చేయించి పూర్ణావతి హోమం కూడా వారే చేసి వెళ్ళడం జరిగింది. కానీ ఆ మంత్రం గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి అనుకున్న సందర్భంలో ఏదో పనుండి విజయవాడ వచ్చినప్పుడు శ్రీ విద్యా రహస్యాలు అంటూ గురువుగారి పుస్తకాలు చూడడం. అప్పటి నుంచి వారి పుస్తకం క్రోవి పార్థసారథి గారు ఇంకా ఏమన్నా వచ్చినాయా అంటూ అన్ని పుస్తకాలని సేకరించడం, రాత్రివేళ చక్కగా చదువుతూ ఆ తన్మయత్వంతో భగవంతుని అనుగ్రహంతో ధ్యానంలో నిద్రించడం జరుగుతూ ఉండేది. శ్రీ విద్య యొక్క అద్భుతమైన రహస్యాలన్నీ స్వామివారు రాసిన ప్రతి పుస్తకంలో మనకి తెలుస్తాయి. ఇప్పుడు బాలా మంత్రానికి అర్థం ఏమిటి? ఏ శక్తి కూటాలతోటి బాలా మంత్రం ఉంటుంది. అలాగే పంచదశిలో ఉన్న 15 అక్షరాల యొక్క బీజాక్షరాల యొక్క అధిష్టాన దేవతలు ఎవరు? ఇలాంటి అద్భుతమైన విషయాలను ఎంతో విపులంగా వివరంగా, అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేంత చక్కగా రాశారు. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, ఈరోజు ఇంత చక్కగా శ్రీ విద్య గురించి మాట్లాడగలుగుతున్నాను అంటే కూడా ఈ పుస్తకాలలోని అద్భుతమైన రహస్యాలను చదవడం ద్వారానే. ఎవరైతే అమ్మవారి విద్యను ఉపవసించాలనుకుంటున్నారో, ఉపాసన చెయ్యాలనుకుంటున్నారో, ఆ ఉపాసనతో పాటు గురువుగారి యొక్క శ్రీ విద్య మంత్ర తంత్ర యంత్ర రహస్యాలను, శ్రీ విద్యా రహస్యాలను, ఇలాంటి పుస్తకాలను చదవడం ద్వారా పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.